టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త. పెన్షనర్లకి ముఖ్య గమనిక. 30 లోపు రద్దు అధికార ఆదేశాలు జారీ అండి. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ గానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. పెన్షన్లకు సంబంధించి కీలక గమనిక. పెన్షన్ లెక్కింపు విధానంపై తాజా సమాచారం. ప్రభుత్వ రంగ సంస్థల్లో రిటైర్ అయిన ఉద్యోగులు, ముఖ్యంగా పదవి విరమణ చేసిన వారికి పెన్షన్ లెక్కింపులో కొన్ని మార్పులు జరుగుతున్నాయనేది తాజా సమాచారం ప్రకారంగా తెలుసుకోవచ్చు. పెన్షన్ లెక్కింపు విధానం తాజా మార్పులు. ఉదాహరణకు 1999లో సేవలో చేరి అంటే డ్యూటీలో జాయిన్ అయ్యి 2021లో పదవి విరమణ చేసిన ఒక ఉద్యోగి గురించి పరిశీలిస్తే వేతన డిఏ కలిపి ఆయనకు సగటున పెన్షన్ 40,000గా ఉంటే తాజా మార్పుల ప్రకారం సుమారుగా రూ. 4,372 పెన్షన్ కోత పడే అవకాశం ఉందని తెలిపారు. సగటు పెన్షన్ లెక్కింపు. పదవి విరమణ నాటికి ఉద్యోగి ఆఖరి 5 ఏళ్ల సగటు వేతనం ఆధారంగా పెన్షన్ లెక్కింపు జరుగుతుందని అయితే తెలిపారు. తాజా సమాచారం ప్రకారం కీలక అంశాలు. పిఎఫ్ఓ పెన్షనర్లకు లెక్కింపు విధానం. అధిక పెన్షన్ అర్హత లేని పిఎఫ్ఓ పెన్షనర్లకు ప్రత్యేక లెక్కింపు విధానాన్ని అమలు చేస్తూ ప్రభుత్వం అధికారిక ప్రకటన జారీ చేసింది. రెండోది, ప్రతిపాదిత మార్పులు. పెన్షన్ల లెక్కింపు విధానంలో మార్పులు ప్రస్తుతం ఉన్న విధానానికి ఒక మార్గదర్శకంగా మారనుండటం. తాజా మార్పుల ప్రకారం పెన్షన్ లెక్కింపు ప్రక్రియ మరింత పారదర్శకంగా ఉంటుందని అయితే ప్రభుత్వ వర్గాలు తెలియజేశాయి. ప్రభుత్వ అధికారిక ఆదేశాలు. తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం అధికారిక ప్రకటనలను ఆధారంగా కొత్త మార్గదర్శకాలు అమల్లోకి అయితే రానున్నాయి. పెన్షన్ లెక్కింపులో వచ్చే మార్పులను ప్రతి పెన్షనర్ వివరంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. పెన్షనర్లకు ముఖ్య సూచనలు. పెన్షన్ స్టేటస్ పరిశీలన. ప్రతి పెన్షనర్ తమ లెక్కింపును పునఃపరిశీలించుకోవడం ముఖ్యం. కొత్త మార్పుల వల్ల ఎలాంటి మార్పులు చోటు చేసుకోనున్నాయో చూసుకోవాలి. సంక్షేమ పథకం. పెన్షనర్ల కోసం అందుబాటులో ఉన్న ఇతర సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పరిష్కారాల కోసం కన్సల్టేషన్. లెక్కింపు విధానంలో సమస్యలు ఉంటే సంబంధిత పిఎఫ్ డిపార్ట్మెంట్ లేదా పెన్షన్ బోర్డు అధికారులను సంప్రదించాలి. తాజా మార్పుల ప్రభావం. ఈ మార్పులు అనేక పెన్షనర్ల ఆర్థిక పరిస్థితులపై ప్రభావం చూపవచ్చని అంచనా వేస్తున్నారు. దీని ప్రభావం గురించి పూర్తి అవగాహన కలిగించేందుకు సంబంధిత అధికారులు మరిన్ని వివరాలు తెలియజేయనున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలో రిటైర్ అయిన ప్రతి ఉద్యోగి తాజా మార్పుల గురించి అప్రమత్తంగా ఉండాలి. కొత్త మార్గదర్శకాలను అనుసరించి పెన్షన్ లెక్కింపు ప్రక్రియలో వచ్చే ఏవైనా సమస్యలపై తగిన చర్యలు తీసుకోవడానికి ముందుగానే సిద్ధంగా ఉండాలి. సమాచారం ప్రకారం పెన్షన్లకు సంబంధించి మార్పులు రద్దు కానున్నాయనే అంచనాలు ఉండడంతో అధికారిక ప్రకటనలు మరింత స్పష్టతనైతే ఇస్తాయి.